హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం వెలుగు న్యూస్ పేపర్ చూసుకున్నట్టయితే 29/6/2026 హీట్ వేవ్తో యూరప్ విలవిల. విపరీతంగా పెరిగిన టెంపరేచర్లు. ఫ్రాన్స్లో 3 రోజుల్లో 1000 మంది మృతి. జర్మనీ అడవుల్లో కార్చిచ్చు. పేలుతున్న రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు. ఉపశమనం కోసం ప్రజలపై వాటర్ కెనాళ్లతో నీళ్లు చల్లిన బెర్లిన్ పోలీసులు. ఉపశమనం కోసం అంట. సో హీట్ వేవ్స్ అనేవి యూరోప్లో పెరుగుతున్నాయి అనేది ఈ వార్త యొక్క సారాంశం. నెక్స్ట్ వార్త చూసుకున్నట్టయితే హిమాయత్ సాగర్ గేటు ఎత్తిన అధికారులు. పరివాహక ప్రాంతాల్లో వర్షాలతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో ఆదివారం సాయంత్రం ఒక గేటును అడుగు మేరకు ఎత్తి 1000 క్యూసెక్కుల నీటి దిగువనున్న మూసీ నదికి వదిలారు. సో హిమాయత్ సాగర్ గేట్ ఎత్తిరంట. నెక్స్ట్ అయోధ్య విరాళాలతో నిందితుల జల్సాలు. రామాలయ హుండీ విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన అనుష్పల్ మిశ్రా, అతడి బావమరిది లవ్కుష్ మిశ్రా ప్రధాన నిందితులుగా తేలారు. ఈ నిధులతో వీరు జల్సా, అత్యంత విలాసవంతమైన ఇల్లు, ఫామ్ హౌస్, కార్లు కొనుక్కొని లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. పాపం దాక్తుంది ఇట్లాంటివి చేస్తే. నెక్స్ట్ వార్త చూసుకున్నట్టయితే డైట్ ఎస్సీఆర్టీలో 200 పోస్టులకు నోటిఫికేషన్. రాష్ట్రంలోని డైట్, ఎస్సీఆర్టీ తదితర విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 202 పోస్టులను భర్తీ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్కారు లోకల్ బాడీ స్కూళ్లలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది 202 పోస్టులతోటి. నెక్స్ట్ వార్త తీసుకున్నట్టయితే బెంగాల్ రాజకీయాలు ఇక్కడ నడువై. నబీన్ మీటింగ్ ఫ్లాష్ షో. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం అడ్డంకులు తొలగించాకే మాట్లాడండి. కాళేశ్వరంపై సిబిఐ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఫైర్. నెక్స్ట్ వార్త తీసుకున్నట్టయితే నిధులు రెడీ. రేపటి నుంచి వానాకాల రైతు భరోసా ఖమ్మం సభ నుండి మొదలు. పెట్టుబడి సాయం పంపిణీకి 9,000 కోట్లు. జూలై 15 లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రణాళిక. బ్యాంకుల్లో క్యాష్ సర్దుబాటు చేయాలని ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఉద్యోగుల బకాయిలకు 2,000 కోట్లు. శాలరీలు, పెన్షన్లు స్కీమ్లతో జూలై ఒక్క నెలలోనే దాదాపు 20,000 కోట్ల ఖర్చు చేయనున్న ప్రభుత్వం ఆర్బీఐ నుండి 11,500 కోట్ల రుణం తీసుకోవడంతో పాటు రాష్ట్రం సొంత ఆదాయం సర్దుబాటు. సో నిధులు అనేది రెడీ చేస్తారంట వేరియస్ పర్పసెస్ కోసం. అది సదానికి సంబంధించిన వార్త. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒట్టేసి చెబుతున్న మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం, ఎవ్వరో అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతాం. సీఎం రేవంత్. 10 ఏళ్ల బీఆర్ఎస్, 12 ఏళ్ల బీజేపీ, 30 నెలల ప్రజాపాలనపై అసెంబ్లీలో చర్చకు రెడీ. ఎస్ఎల్బీసీ 10 ఏళ్ల పడావు పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. ఎలక్షన్లు తేవడం, కలెక్షన్లు తీసుకోవడం బీఆర్ఎస్ చేసిన త్యాగమా? మలిదశ ఉద్యమంలో మంత్రి వెంకటరెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ సమాజం త్యాగాలు చేస్తే పదవులు కేసీఆర్ కుటుంబం అనుభవించింది. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలనే. మళ్ళీ పాపాల భైరవుడి పాలన అవసరమా? 10 ఏళ్ళు అధికారం మాదే, ఇది పక్కా రాసిపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడి.
13,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రారంభం, నల్గొండ సభలో సీఎం ప్రసంగం అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్యూర్లీ పొలిటికల్. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఫ్రాన్స్లో విమానం క్రాష్, 11 మంది మృతి. స్కై డైవింగ్ కోసం వెళ్ళి మృత్యువాత, గాల్లోకి లేచిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం. అయ్యో, ఫ్రాన్స్లో విమానం క్రాష్ అయిందంట, 11 మంది చనిపోయారు అని చెప్పేసి ఇది వార్త. నెక్స్ట్ వార్త చూసుకున్నట్టయితే బెంగాల్ లెక్క తెలంగాణను గెలుద్దాం, ఇక్కడి ప్రజల కలల ఇంకా సాకారం కాలేదు. నితిన్ నబీన్. అవినీతి, కుటుంబ పాలన రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. బీఆర్ఎస్కు ఏటీఎంలా కాళేశ్వరం, అవినీతిని కప్పిపుచ్చుతున్న కాంగ్రెస్. భాగ్యనగరం భవిష్యత్తు మార్చేది బీజేపీయే. తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పార్టీ బూత్ అధ్యక్షులు ముందుకు తీసుకెళ్లాలని పిలుపు. 9 బీజేపీ జిల్లా కార్యాలయాలు ప్రారంభం, కులపిచ్చి రాజకీయాలు బంద్ చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు వార్నింగ్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ బూత్ లెవెల్ అధ్యక్షుల సమావేశంలో నితిన్ నబీల్ అభివాదం. పక్కన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల తదితరులు ఉన్నారంట. దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ప్రాణాలు తీస్తున్న రాంగ్ సైడ్ డ్రైవింగ్. హైదరాబాద్ సిటీలోని రద్దీ రోడ్లతో పాటు నేషనల్ హైవేలపైన ఇదే సీన్. తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలను తీస్తున్న రాంగ్ సైడ్ డ్రైవింగ్లు. ఏటా వేలల్లో యాక్సిడెంట్లు, వందల్లో ప్రాణాలు. సిటీ కమిషనరేట్ పరిధిలో దాదాపు 61 రాంగ్ రూట్ స్పాట్స్ గుర్తింపు. ఒక్క చోట కిలోమీటర్ దాకా యూటర్న్ లేకపోవడం వల్లే తప్పడం లేదంటున్న వాహనదారులు. గతేడాది 6.7 లక్షలు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసిన పోలీసులు. ఇటీవల గచ్చిబౌలి ఫ్లైఓవర్పై రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 2 మృతి. ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ రూల్స్ పాటించాలి ఎవరైనా సరే. 3 చోట్ల ప్రమాదాలు, 6 మృతి. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ఒకదానికొకటి ఢీకొన్న కార్లు, మహిళతో పాటు మరొకరు మృతి. హనుమకొండ జిల్లా ఉప్పల్ వద్ద అదుపు తప్పిన కారు, విహారయాత్ర నుండి వస్తున్న 2 స్నేహితులు దుర్మరణం. సిద్దిపేటలో బూరుగుపల్లి వద్ద తండ్రి కొడుకులు మృతి. అన్నీ బాధాకరమైన న్యూస్లు. మళ్ళీ యుద్ధ మేఘాలు అంటూ ఇంకొక న్యూస్ చూసుకోవచ్చు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు. పశ్చిమాసియాలో మళ్ళీ పెరుగుతున్న ఉద్రిక్తతలు. ఇరాన్ డ్రోన్, మిసైల్, రాడార్ సైట్లపై అమెరికా అటాక్. బహ్రెయిన్, కువైట్లోని యుఎస్ బేస్లపై ఇరాన్ దాడులు. మళ్ళీ యుద్ధం మొదలు పెట్టాల్సి వస్తే ఇరాన్ ఇక ఉండదు అని చెప్పేసి ట్రంప్ హెచ్చరిక. అమెరికాకు నరకం చూపిస్తామంటూ ఇరాన్ ఎన్కౌంటర్ లెక్క ఒకరినొకరు ఇంటలేరు. సౌదీలో కూలిన అరామ్కో హెలికాప్టర్, 14 మంది మృతి. ఈరోజు అన్ని మృతుల వార్తలు ఎక్కువ ఉన్నట్టు. 14 మంది మృతి, ఇక్కడ 11 మంది మృతి. ఇక్కడ రాంగ్ సైడ్ డ్రైవింగ్కి సంబంధించి ఈడ 6 మృతి. ఇక్కడ కూడా మృతి కేసే ఉంది. తల్లి కొడుకు మృతి, మహిళతో పాటు మరొకరు మృతి. మ్యాక్సిమం అన్ని క్రైమ్ న్యూస్, యాక్సిడెంట్ న్యూస్లు కవర్ చేసినట్టుగా అర్థమవుతుంది. బంగారం, వెండిపై తగ్గిన మోజు. దేశవ్యాప్తంగా తగ్గిపోయిన కొనుగోళ్లు. ధర తగ్గుతున్నా కొనేందుకు పబ్లిక్ వెనుకడుగు. 4 నెలల్లో 1.70 లక్షలు తగ్గిన వెండి ధర. 4 నెలల్లో 1.70 లక్షలు తగ్గిన వెండి ధర. 30,000 తగ్గిన బంగారం ధర. గతంలో నెలకు 100 టన్నుల దిగుమతులు, ఇప్పుడు 30 టన్నులే. ఇంకా తగ్గొచ్చని జనం ఎదురుచూపులు. బంగారం కొనడం తగ్గినందుకు థ్యాంక్స్. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ.
నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు కదా, బంగారం కొనకండి అని చెప్పేసి, దానికి సంబంధించి. సో ఈరోజు వార్తలు ఇవి వెలుగు న్యూస్ పేపర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.